India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు స్థానాలపై ఉంది. నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులని డిసైడ్ చేసే పనిలో పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి తనేడు రఘువీర్ ఇద్దరు కూడా నల్గొండ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు ఇప్పటికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే నెల 3 నుంచి పార్లమెంటు వారీగా సమావేశాలు కూడా బీఆర్ఎస్ నిర్వహించే అవకాశం కనపడుతోంది. ఇక భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ రెడ్డి, రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తి చామల కిరణ్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పరిధికి చెందినవాడు చామల కిరణ్ రెడ్డి పోటీలకు దిగే అవకాశం కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు గెలిచి మొన్న ఓడిపోయినటువంటి అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇద్దరిలో పైల శేఖర్ రెడ్డి లేదా జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి ఎంపీగా బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నల్గొండ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గుత్తా అమిత్ రెడ్డి వీరిద్దరైతే 2 పార్లమెంటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ విషయం గతంలో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2 సిట్టింగ్ స్థానాలు కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఇక అభ్యర్థులని ఏదేమైనప్పటికీ కూడా ఆ పార్టీలన్నీ కూడా సంక్రాంతి వరకే అభ్యర్థులని పరిగణించింది, తెలిపే అవకాశం కనపడుతుంది. ఇక బీజేపీ నుంచి భువనగిరి పార్లమెంటుకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీలో నిలవనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడంతా త్వరలోనే ముందుగానే జరుగుతాయని కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయనుకున్నారు. సంక్రాంతి తర్వాత అభ్యర్థులని ఎవరో కూడా ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అందరి దృష్టి కూడా పార్లమెంటు అభ్యర్థులపై పడిందని చెప్పవచ్చు. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.